నమస్తే అండ్ వెల్కమ్ టు సిరిమోని కిచెన్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఈరోజు రెసిపీతో వచ్చేసానండి. చాలా ఈజీ రెసిపీ ఇది, చాలా టేస్టీ ఉంటుంది అండ్ క్విక్గా చేసుకోవచ్చు. అదే సొరకాయ టమాటా కర్రీ. చేసేద్దామా? అయితే చేసే ముందు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిరిమోని కిచెన్ వ్లాగ్స్. సో లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ పైన పెట్టి కాస్త వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేడయ్యాక కొన్ని మినపప్పు వేయండి. అవి కాస్త కలర్ చేంజ్ అయ్యాక కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, అవి చిటపటలాడుతున్నప్పుడు కొన్ని ఉల్లిపాయలు వేసి అవి కాస్త వేగాక అందులోనే మనము పచ్చిమిర్చి 4 నుంచి 5 వరకు తీసుకొని మిక్సీ పట్టి ఇలా కచ్చపచ్చగా మిక్సీ పెట్టి ఇలా వేసుకొని అది కాస్త వేగనివ్వండి. వేగిన తర్వాతకి కొంచెం పసుపు వేసాక కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, ఇవి కూడా అల్లం వెల్లిపాయ పేస్ట్లో ఉన్న పచ్చి వాసన మొత్తం పోయే వరకు కాస్త వేగనివ్వండి. ఇప్పుడు వేగాక మనం కోసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసేయండి. గుర్తుంచుకోండి, సొరకాయ ముక్కలు ఖచ్చితంగా ఇలా చిన్నగా కట్ చేసుకుంటేనే త్వరగా వేగుతాయి, అలాగే చాలా టేస్టీగా కూడా అవుతుంది కూర. సో ఇలా వేసాక కొంచెం ఉప్పేసి కాసేపు మగ్గనివ్వండి. చూసారా, ఉప్పేస్తే ఇలా కాస్త నీరు ఊరుతుంది. డెఫినెట్గా ఉప్పేసి మగ్గనివ్వండి. ఇలా మూత పెడుతూ కలుపుతూ ఇలా కాసేపు మగ్గనివ్వండి. చూసారా, నేను ఇలా కలుపుతూ మూత పెడుతూ ఉంటున్నాను కదా, అలాగే మీరు కూడా జరసేపు మగ్గనివ్వండి. జరసేపు ఇలా కలుపుతూ మగ్గనివ్వాలి. అలా అయితే మనకు సొరకాయలు పర్ఫెక్ట్గా మెత్తగా ఉడికిపోతుంటాయి. సో ఇలా ఉడికిన సొరకాయలో టమాటా ముక్కలని 3 నుంచి 4 టమాటాలు తీసి కట్ చేసి ఇలా వేసేయండి. చూసారా, ఇలా కలిపాక మళ్ళీ క్యాప్ పెట్టి కాసేపు మగ్గనివ్వండి. అవి కాస్త మగ్గాక కొంచెం కరివేపాకు వేయండి. అది ఈ టైంలో వేస్తే మాడకుండా ఆ ఫ్లేవర్స్ అంతా కరివేపాకులో ఉన్నది చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా వేసాక ఒకసారి కలిపి మళ్ళీ కాసేపు మగ్గనివ్వండి. మగ్గాక ఇలా కొన్ని నీళ్ళు పోసుకోండి. మనకు గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకాస్త ఎక్కువ వేయండి, లేదంటే కొంచెం వేసి కాసేపు ఉడకనివ్వండి. ఇలా ఉడుకుతుంది చూసారా, ఇలా బాగా మనకి గ్రేవీ అంతా కాస్త చిక్కబడే వరకు ఉడకనిచ్చే తర్వాత కొంచెం ధనియాల పొడి, కొంచెం కొబ్బరి పొడి, ఈ 2 వేసాక మళ్ళీ కాసేపు ఉడకనివ్వండి. గ్రేవీ అంతా కాస్త చిక్కబడుతుంది. ఈ టైంలో పైనుంచి కొంచెం కొత్తిమీర స్ప్రింకిల్ చేసేయండి. అంతే, ఇంకా మన సొరకాయ టమాటా కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. బాగుంది కదా వీడియో? చాలా ఈజీగా అండ్ క్విక్గా చేసేసాను కదా, అలాగే మీరు కూడా చాలా ఈజీగా క్విక్గా చేసేసారు. ఒకసారి ట్రై చేయండి. అలాగే నాకు మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో రెసిపీ కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిరిమోని కిచెన్ వ్లాగ్స్. డోంట్ forget to press the bell icon. Thank you for watching. Bye bye.